ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక బ్రాండ్ గురించి కాదు, ఒక భావం గురించి. పాలు ఉత్పత్తి గురించి కాదు, ప్యాషన్ సృష్టించే సంస్థ గురించి. అదే విజయ డైరీ. ఒక చిన్న కళగా మొదలైన ఈ యాత్ర ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా విజయ చిహ్నంగా నిలిచింది. ఇది డైరీ మాత్రమే కాదు, ఇది ఒక ఆవిష్కరణ, ఆత్మీయత, ఆదర్శం కలయిక. పాలు ప్యాకింగ్ నుంచి అలాగే కస్టమర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఏ విధమైన ప్రాసెస్ జరుగుతుంది, ఎలాంటి క్లినికల్ టెస్ట్లు జరుగుతున్నాయి, ఇంకా పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఏమేమి తయారు చేస్తున్నారు, వీటన్నిటి గురించి మనం క్లుప్తంగా సవివరంగా తెలుసుకుందాం. పదండి. విజయ డైరీ ప్లాంట్ ఇన్ఛార్జ్ అండ్ జిఎం గారు సరిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. చాలా హ్యాపీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం, న్యూస్లో చూస్తూ ఉంటాం, అపోహలు వింటూ ఉంటాం. క్లారిఫై చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. పాలు ఎక్కువ ఉన్న టైంలో ఏం చేస్తామంటే ఆ వచ్చిన పాలని బటర్ కింద, పౌడర్ కింద కన్వర్ట్ చేస్తాం. బటర్ని ఏం చేస్తాం, డీప్ ఫ్రీజ్లో -18 degreesలో స్టోర్ చేస్తాం. రెండు కూడా 18 నెలల షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు అసలు రాకుండా ఉండవు, పాలు వస్తాయి. కాకపోతే మనకు కావాల్సిన దానికన్నా తక్కువ వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం తయారు చేసుకున్న బటరు, మనం తయారు చేసుకున్న పౌడర్కి ఉన్న పాలని కలుపుకొని మిల్క్ చేస్తాం. నేను ప్యాకెట్లు అన్నీ సేఫ్ ఇలాంటి నేను కామన్ స్టేట్మెంట్ ఇవ్వను. పక్కాగా అది మీ ఇంట్లో గేదా, పక్కింట్లో గేదా మీకు తెలుసు, దానికి నిన్నేం వాడారు, మొన్నేం వాడారు, దానికి ఏమైనా జబ్బు చేసిందో తెలుసుంటే ఇట్స్ ఓకే. అదర్వైజ్ మన దగ్గర అలాంటివన్నీ మనం స్క్రీన్ చేసేస్తాం. కలెక్షన్ సెంటర్ లెవెల్లోనే మనం 20 టెస్ట్ దాకా చేస్తాం. అక్కడి నుంచి బిఎంసీకి వస్తుంది, అక్కడ టెస్ట్ చేస్తాం. ఎవ్రీ 6 months మనం ఎక్స్టర్నల్ ల్యాబ్స్కి ఇవన్నీ మనం చేసింది కాకుండా వాళ్ళు కూడా పంపి వాళ్ళ రిపోర్ట్స్ కూడా పెట్టుకున్నందువల్లనే మనకి ఇన్ని రకాల సర్టిఫికేట్లు కానీ అవార్డులు కానీ వచ్చినాయి. మాకు 20-25 years దాకా ఎటువంటి నామ్స్ వచ్చినా కూడా మన కొన్న ఎక్విప్మెంట్ చాలా తక్కువ కరెంట్ బిల్ తోటి, అలాగే రీప్రాసెస్ ఎక్కువ, అంటే మనం బయటకు వచ్చే ఎయిర్ని మళ్ళీ వాడుకునేటట్టు, హాట్ వాటర్ మనకి ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో దాన్ని మళ్ళీ వాడుకునేట్టు, అలాంటివన్నీ కూడా చాలా ముందు చూపుతో కట్టిన డైరీ ఇది. మిల్క్ కంట్రోల్ రూమ్ కూడా ఉందండి, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరుగుతుంది? ఇది ప్రాసెస్ కంట్రోల్ రూమ్ అంటామండి. మీరు ఒక ట్యాంక్లో నుంచి ఇంకో ట్యాంక్లో పాలు వెళ్ళాలంటే మన ఆపరేటర్ ఇక్కడ సోర్సు, డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు P5 ట్యాంక్ 5 నుంచి ట్యాంక్ 6లోకి ఇన్ని వేలు పాలు వెళ్ళాలి, ఇంత క్వాలిటీలో వెళ్ళాలి అని ఊరికే వాళ్ళు ఇక్కడ కమాండ్ ఇస్తారు. కమాండ్ ఇస్తే అక్కడ ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతాయి. సపోజ్ ఈ ట్యాంక్లో నుంచి ఈ ట్యాంక్లోకి వెళ్తే ఈ లెవెల్ తగ్గటము, ఆ ట్యాంక్లో లెవెల్ పెరగటము, ఆరో మార్క్లో పాటు చూపించడం, ఆ టైంలో ఎంత టెంపరేచర్లో వెళ్తుంది, ఎంత ప్రెషర్లో వెళ్తుంది, మనకి ఏముంది అన్ని ఇక్కడే కనపడతాయి. సో ఆ టెంపరేచర్ పెరిగింది అనుకోండి ఫర్ ఎనీ రీజన్ ప్యాకింగ్ ఆగిపోతుంది, కానీ ముందుకెళ్ళదు. ఆపరేటర్ కూడా దే కాంట్ హెల్ప్ ఇట్, మళ్ళీ ఆ టెంపరేచర్ వస్తేనే ముందుకెళ్తుంది. మీకు ట్యాంకర్ మిల్క్ దగ్గర నుంచి అన్నీ ఆ స్క్రీన్ మీద కనపడతాయి. పాలు ఎక్కడ కూడా పాడైపోకుండా ఫస్ట్ కూలింగ్ చేసిన తర్వాత ట్యాంకర్లో నింపుతారనమాట. ఇవే ఆ ట్యాంకర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్, అండ్ మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రొడక్షన్, సో అమరేష్ గారు. బిఎంసీ నుంచి వచ్చిన ట్యాంకర్స్ అన్ని ఈ పైప్స్ తీసుకొచ్చి వీటికి తగిలియడం వరకే మాన్యువల్. అక్కడ ఆపరేటర్స్ ట్యాంకర్స్ అన్లోడింగ్ అని ఆపరేట్ చేయగానే టోటల్ మళ్ళీ త్రూ చిల్లింగే వెళ్తాయి. త్రూ చిల్లర్స్ మళ్ళీ వెళ్ళి ఈ ట్యాంకుల్లో స్టోరేజ్ అవుతాయి. మొత్తం ఈచ్ బేలో 30,000 liters per hour అన్లోడ్ అవుతూ ఉంటాయి. అన్లోడ్ అయిపోయిన ట్యాంకర్ని టోటల్ కంప్లీట్గా జీరో అన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రతి ట్యాంకర్ని మళ్ళీ కెమికల్ చేసి పంపిస్తారండి. టోటల్ కెమికల్ చేసి మళ్ళీ చిల్లింగ్ సెంటర్ బిఎంసీకి పంపిస్తారు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి శాంపుల్ తీస్తారు. శాంపుల్ తీసి టోటల్ టెస్ట్ అన్ని మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఓకే అన్నాకే అన్లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ వాళ్ళు ఓకే అని మనం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మేము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫ్యాక్టరీ మొత్తం చూపిస్తారా? షూర్. ట్యాంకర్స్ ద్వారా అక్కడ అన్లోడ్ అయిన పాలు పైప్ లైన్స్ ద్వారా ఈ చిల్లర్స్ ద్వారా వస్తాయండి. ఈ చిల్లర్స్ ద్వారా కూడా పాలు 4 degreesకి ఇంకేమన్నా అక్కడ పెరిగిన టెంపరేచర్ ఇంకా డౌన్ చేస్తాము. ఇక్కడ ఇవి కూడా గంటకి 30,000 liters per hour ఈచ్ 2 ఉంటాయండి మనకి. వీటికి కూడా క్వాలిటీ ఎప్పటికప్పుడు ఇక్కడ వస్తూ ఉంటాయి. మా డెన్స్ ఫ్లోమీటర్స్ అంటారు ఇవి. దాని డెన్సిటీ ఎంత ఉంది, దాని ఫ్యాట్ ఎంత క్వాంటిటీ అన్లోడ్ అయ్యింది, ఇవన్నీ ఈ డెన్స్ ఫ్లోమీటర్ ద్వారా ఇక్కడ కనపడతాయి. మనకి స్కడాలో కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఈ చిల్లర్స్ ద్వారా రా మిల్క్ క్లస్టర్ అంటారు వీటిని. ఈ క్లస్టర్ ద్వారా ఈ రా మిల్క్ అనేది ఈ పైపుల ద్వారా స్టోరేజ్ ట్యాంక్లో పంప్ అవుతుంది. ఇక్కడ 6 ట్యాంకులు ఉన్నాయండి. ఈ ట్యాంక్ వచ్చేప్పుడు 1 lakh liters కెపాసిటీ స్టోరేజ్. రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్ 1 lakh liters, 100 KL 1 lakh liters. ఇవన్నీ 50,000 స్టోరేజ్ ట్యాంక్.
సో ఎవ్రీథింగ్ అండర్ మనకి స్కాడా కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది. ప్రాసెస్ అంతా ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది, ఫిల్లింగ్ అంతా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది. కింద రా మిల్క్ని అలా స్టోరేజ్ చేసిన తర్వాత వాటి ప్రాసెసింగ్ అంతా ఈ రూమ్లో చేస్తారు. గంటకి 20,000 లీటర్ల కెపాసిటీ ప్రాసెస్. మిల్క్ని 80 degrees హీట్ చేసి 15 seconds హోల్డ్ చేస్తారు. ఈ హోమోజైనింగ్ ప్రాసెస్లో ఫ్యాట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది పైకి రాకుండా. మిల్క్ న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే పైకి ఫ్యాట్ తేలే టెండెన్సీ ఉంటుంది. అది తేలకుండా హోమోజైనైజర్ టోటల్ డిస్ట్రిబ్యూట్ చేసి మనకి ఈవెన్గా చక్కగా వచ్చేటట్టు కనపడుతుంది. కమర్షియల్ ఫ్యాక్టరీ అండి అది. డిమాండ్కి తగ్గట్టు బ్యాచ్లు రెడీ చేసి కింద ప్రాసెస్ ట్యాంకులు మళ్ళీ స్టోర్ చేస్తారు. ఇది ఆటో స్టాండేషన్ యూనిట్ అండి. మన కరస్పాండింగ్ ఫ్యాట్ అవి దీనిలో మనం ఆల్రెడీ సెట్ చేసి పెడితే ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా అలాగే వచ్చేస్తుంది. ఇది క్రీమ్ సపరేటర్ అండి. ఇక్కడ మిల్క్లోంచి క్రీమ్ మనకి డిఫైన్డ్ ఎంత కావాలంటే అంత అనేది సెట్ చేసుకుంటే దీనిలోంచి క్రీమ్ సపరేషన్ చేయొచ్చు. ఈ క్రీమ్ని మనం ఫర్దర్ తీసుకెళ్ళి ఈ స్టోరేజ్ ట్యాంక్లో పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ 90 degreesకి మళ్ళీ క్రీమ్ని హీట్ చేస్తాం. హీట్ చేసి మళ్ళీ 5 degrees కూల్ చేసి మనం వ్యాట్లో స్టోర్ చేస్తాం. క్రీమ్ వ్యాట్స్లో స్టోర్ చేస్తాం. ఫ్యాట్ హ్యాండ్లింగ్ రూమ్ అంటారు. మిల్క్ షార్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏదైతే బటర్ చేసామో ఆ బటర్ని మళ్ళీ మెల్ట్ చేసుకుని మళ్ళీ మిల్క్లో మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాం. సో మనం వాడేది న్యాచురల్ మిల్క్ నుంచి వచ్చిన బటరే వాడతాం. ఓన్లీ ఇది ప్యూర్ ఫ్యాట్. అంటే బటర్ అంటే మనకి మినిమం 80% ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకుంటాం, మిల్క్లో యాడ్ చేస్తాం. సో రండి చూద్దాం దగ్గరుండి. కార్డ్ పాస్చరైజరు మనం మిల్క్లో వచ్చేపాటికి 80 degrees for 15 seconds చేస్తాం కదా. ఇక్కడికి వచ్చేపాటికి నాట్ లెస్ దెన్ 90 degrees హీట్ చేస్తాము. 10 minutes హోల్డ్ చేస్తాము. ఆ రెండు హోల్డింగ్ ట్యాంకులు అండి. బిలో 5 degreesకి తీసుకొచ్చి ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తాం. కర్డ్ స్టోరేజ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ అండి. 90 degrees హీట్ అయ్యి 10 minutes హోల్డ్ అయిన తర్వాత బిలో 5 degrees ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో హోల్డ్ చేస్తాం. ఈచ్ ఒక్కోటి 20 kl ఆ రెండు అండి. ఈ రెండు 10,000 లీటర్స్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కోల్డ్ ఎనాక్యులేషన్ అండి. జనరల్గా మనం ఇంటి దగ్గర హాట్ ఎనాక్యులేషన్ అంటే గోరువెచ్చని పాలల్లోనే తోడేస్తాం, కింద కూలింగ్లోనే తోడేసి తర్వాత గోరువెచ్చ చేస్తాం. 42 హీట్ చేసి కింద ఫిల్లింగ్ ఇచ్చేస్తాం. ఇవి ఇంక్యుబేషన్ రూమ్స్ అండి. 43లో ఉంటేనే ఇది టైం 4 hours సెట్ అవుతుంది. ఫిల్లింగ్ టెంపరేచర్ ఎంత ఉందో సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. ఆల్మోస్ట్ 4 hours సెట్ అవుతుంది. ఒక ½ hour ప్లస్ ఆర్ మైనస్ సెట్ అవుతుంది. సేమ్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కోల్డ్ స్టోర్ షిఫ్ట్ చేస్తాం. విపరీతమైన హీట్, చాలా చల్లగా ఉందండి. ఓకే, మొత్తం కూలింగ్. ఇవన్నీ కూలింగ్. ఫస్ట్ ఇవన్నీ బ్లాస్ట్ కూలర్స్ అంటారండి. అక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా కూల్ అయిపోతుంది. ఇవన్నీ రెగ్యులర్ కోల్డ్ స్టోర్. తర్వాత మళ్ళీ రెండో షిఫ్టింగ్ ఇటు చేస్తాం. కూలింగ్ అయిపోయిన తర్వాత చాలా గట్టిగా ఉంది. ఎంత థిక్గా ఉంది చూడండి. అట్ట పెరగండి అసలు చూడండి. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ మేనేజర్ శివప్రసాద్ గారు. సో ఈ ల్యాబ్లో ఇంకా ఏం టెస్ట్లు జరుగుతాయి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. కన్జ్యూమర్స్కి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనేది మెయిన్ మోటో. దీనివల్ల ఏంటంటే ఇది ఇనిషియల్ క్వాలిటీకి ఎంత బెటర్గా ఎంత బాగుంటే ఫైనల్ ప్రోడక్ట్ అంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన 3rd phase జరుగుతుంది టెస్టింగ్. ఇది అఫ్లోడాక్సిన్ టెస్ట్ కిట్, యాంటీబయాటిక్స్. అంటే అఫ్లోడాక్సిన్ అనేది ఏమైనా ఒకటి ఫామ్లో ఉంటుంది. అది మళ్ళీ మిల్క్ ఫీడ్ ద్వారా ఎంటర్ అవుతుంది ఇది యానిమల్కి. మళ్ళీ తర్వాత దాని యొక్క లివర్లో మళ్ళీ పాస్ అయిన తర్వాత వెనక్కి మనకి అఫ్లోడాక్సిన్ ఎమౌంట్ రూపంలో బయటకి ఇస్తుంది. సో ఇవి ఉండకూడదు. ఇటువంటి ఫీల్డ్ లెవెల్లో BMC లెవెల్లో టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్దర్ ఇక్కడ ఇంకోసారి రాండమ్ చెక్. ఎందుకంటే ఇది క్యాన్సర్జెనిక్ కాబట్టి, క్యాన్సర్ కారకాలు ఇందులో ఉంటాయి కాబట్టి మన దగ్గర టెస్ట్ చేస్తూ ఉంటారు. మోరెవర్ ఇక్కడే కాకుండా NABL అక్రెడిటెడ్ ల్యాబ్స్లోను ఈ FSSAI నామ్స్ ప్రకారం ఆ ఇంటర్వెల్ కంపల్సరీగా ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ కంపల్సరీగా ఎవ్రీ శాంపుల్, ఎవ్రీ ట్యాంకర్ మిల్కి అఫ్లోడాక్సిన్ ఏమో నమ్మకం అనేది. ఎందుకంటే ఇది ఉన్నట్లయితే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి త్వరగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం చిన్న PPM కంటెంట్ చాలా మైన్యూట్ డోస్ ఉన్నా సరే స్ట్రైట్ అవే సింపుల్గా రిజెక్ట్ చేస్తారు. ఇలాంటిలోకి వచ్చేసరికి ఇది ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఇది
హైజిన్ షూర్ అనేది ఇది ఎక్విప్మెంట్. ఇది జనరల్గా ఇందులో ఏంటంటే ఒక స్నాప్స్ ఉంటాయండి. ఇది ఇల్యూమినేటర్ ద్వారా పాస్ అయ్యి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి హైజీనిక్ కండిషన్ ఆ ఎక్విప్మెంట్ అనేది కానీ ఆ సైలోస్ ఆ ఎక్విప్మెంట్ ఏదైనా సరే వాడొచ్చా వాడకూడదు అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రిపోర్ట్ ఇచ్చేస్తుంది. తర్వాత ఇది ర్యాపిడ్ డిటెక్షన్ చేసేస్తామంటే మళ్ళీ ఫర్దర్గా ఇలా ట్యాంక్ని వాడుకోవచ్చు లేదా ఆ ఎక్విప్మెంట్ ఫర్దర్ ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు లేదా అనేది ఈ హైజీన్ పర్సన్స్ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళది అన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. దీని ద్వారా క్లియరెన్స్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా సెక్షన్ అంతా ప్యాకింగ్ జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది ప్యాకింగ్ అంతా కూడా ముందు బ్యాచెస్ రెడీ అయిపోయిన తర్వాత వన్స్ క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకు 5 వేరియంట్స్ ఉన్నాయండి. 5 వేరియంట్స్ని ఇక్కడ మిల్క్ ప్యాకింగ్ చేస్తాము. ఇవన్నీ హై స్పీడ్ మెషిన్స్. పర్ అవర్ వచ్చేపాటికి ఒక్కొక్క మెషిన్ 10,000 ప్యాక్స్ పర్ అవర్ రన్నింగ్ ఉంటాయండి. 10,000 ప్యాక్స్ పర్ అవర్ రన్ అవుతూ ఉంటాయి. టోటల్ 5 వేరియంట్స్ రన్ అవుతాయండి. సో అక్కడి నుంచి త్రూ చిల్లర్సే మళ్ళీ ప్యాక్ అవుతుంది. 4 degreesలో ప్యాక్ అయ్యి మళ్ళీ 4 degreesలో మళ్ళీ కోల్డ్ స్టోర్లో పెడతాం. ఇది కంటిన్యూ ప్యాకింగ్ నడుస్తూనే ఉంటుంది. టోటల్ క్లోజ్డ్ దీనిలో నడుస్తూ ఉంటుందండి. ఇది ఎక్కడా కూడా ఓపెన్ అవ్వదు. ఇవన్నీ ఒక్కొక్క దానిలో 80 ప్యాక్స్ మనం ప్యాక్ చేస్తాం. సో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి. 125 grams, 140 grams, 425 grams, 450 grams డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు విజయ డైరీ జనరల్ ఆపరేషన్స్ లక్ష్మీరావు గారు. సో ఇంకా బై ప్రోడక్ట్స్ చాలా తయారు చేస్తున్నారు. ఏమేమి ప్రోడక్ట్స్? విజయ డైరీ అనేది 60 సంవత్సరాలుగా మిల్క్ కర్డే కాకుండా అనేక రకాలైన అదర్ ప్రోడక్ట్స్ ప్లస్ స్వీట్స్ కూడా చేస్తాం. గీ ఉంది, ఫ్లేవర్డ్ మిల్క్ ఉంది, యూహెచ్టీ మిల్క్ ఉంది, క్రీమ్ ఉంది, మిల్క్ ఉంది, వే డ్రింక్ అని ఒకటి రీసెంట్గా స్టార్ట్ చేసాం. దూద్ పేడ, మిల్క్ కేక్ అని ఒక వెరైటీ ఉంది. ఇట్లా మన దగ్గర 32 రకాల స్వీట్లు ఉన్నాయి. జున్ను, బాసుంది, పన్నీరు ఇవన్నీ కలిపి రోజుకు ఒక 20,000 లీటర్ల మిల్క్తోని ఈ ప్రోడక్ట్స్ అన్నీ తయారవుతా ఉంటాయి. కంబైన్డ్ కృష్ణ, గుంటూరు, ఇటు ఖమ్మం, వెస్ట్ గోదావరి, హైదరాబాద్ మార్కెట్స్లో ఎవ్రీడే మనం సప్లై చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే కాజు కట్లీ అని ఒక ప్రోడక్ట్, ఇది హై వాల్యూ ప్రోడక్ట్, కేజీ 1000 రూపాయలు ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేసాం. రాబోయే కాలంలో ఒక 2-3 నెలల్లో రిటార్డ్ అని ప్రాసెస్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో కోల్డ్ కాఫీ, ప్రోటీన్ డ్రింకు, ఫ్లేవర్డ్ మిల్క్ పెట్ బాటిల్స్లో రిలీజ్ చేయబోతున్నాం. వచ్చే డిసెంబర్ నాటికి ఆ ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి వెళ్తుంది. కొందరు పాలను ఒక ఉత్పత్తిగా మాత్రమే చూస్తారు. కానీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారికి, పాలకవర్గ సభ్యులకు అది పరిపూర్ణతగా కనిపించింది. కొందరు రైతును సరఫరాదారుగా భావిస్తారు. వారు రైతును కుటుంబ సభ్యుడిగా చూశారు. కొందరు సంస్థను లాభం కోసం నడిపిస్తారు. వారు సంస్థను బాధ్యతగా నడిపించారు. బ్రాండ్ బియాండ్ మిల్క్ అనేది వారు సృష్టించిన ట్యాగ్లైన్ కాదు, అది వారి జీవన విధానం. రైతు చెమటను విలువగా మార్చి ప్రజల నమ్మకాన్ని విజయంగా నిలబెట్టిన నాయకత్వం. చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు, పాలకవర్గ సభ్యులు, సంఘ అధ్యక్షులు, అధికారులది. వీరిది అభివృద్ధి మంత్రం మాత్రమే కాదు, ఒక ఆలోచనాత్మక ఉద్యమం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో విజయ డైరీని విజయ పదంలో నడిపిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. కృష్ణా మిల్క్ విజయ డైరీ తరపున నమస్కారాలు. సంస్థ దేనికోసం, ఎవరి కోసం, దీని వెనుక ఉన్న కష్టం, వీటన్నిటి గురించి మాకు తెలియచేయండి సార్. కృష్ణా జిల్లాలో 6 దశాబ్దాల క్రితం పామర్లో ముత్యాల రాజా గారు, రంగయ్య చౌదరి గారు, ఎర్నేని వెంకటేశ్వరరావు ఇటువంటి మహానుభావులు గేదెలో తను తాగంగా మిగతా కుడితిట్లో పోసుకునేటువంటి రోజుల్లో ఒక పాల కేంద్రాన్ని పెట్టి అయితే బాగుంటుందని ఆ రోజు కొంతమంది ప్రభుత్వ యశ్వంతరావు గారు, నారాయణరావు గారు ఇటువంటి వ్యక్తులందరితో కూడా కలిపి ఒక వ్యవస్థని స్థాపించడం. 250 లీటర్లతో ప్రారంభమైనటువంటి కృష్ణా మిల్క్ని 6 లక్షల లీటర్ దిశగా ఆ రోజు ఫెడరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున
కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తే, చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేస్తే, దాంట్లో కోఆపరేటివ్ రైతులకు లాభాలు కలగాలంటే చేయాల్సిన పరిస్థితిని గమనించాలని చెబితే నాకు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, రైతులకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందో చెప్పని అన్నారంట. ఆ రోజు 95 యాక్ట్ ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ని యాక్ట్ చట్టంలో తీసుకురావటం, రైతుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వటం వలన మీకు 98లో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంతకుముందు ప్రభుత్వం చేతిలో ఉండటం వలన జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో డాక్టర్ వర్గీస్ కురియన్ గారు, అప్పుడు పాత చైర్మన్గా ఉన్న జానకరామయ్య గారు, వీళ్ళందరూ కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పరిస్థితిని వివరిస్తే ఆయన 4 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపేణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం, అలాగే 4 కోట్ల రూపాయలు ఎన్డీడీబీకి లోను, ఎన్డీడీబీ 4 కోట్ల రూపాయలు గ్రాంటు ఇవ్వటం, యూనియన్ ఒక 4 కోట్లు పెట్టి 967 మందికి ఇక్కడ వీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడి ఈ యూనియన్ లాభాల్లోకి రావటం, 16-17 సంవత్సరాల నుంచి 800 కోట్ల రూపాయల దాకా ఈ యూనియన్ బోనస్ ఇవ్వడం జరిగింది. నమ్మకాన్ని నిర్మించిన ఇంజనీర్, ఒకవైపు రైతు శ్రమ, మరోవైపు వినియోగదారుని విశ్వాసం, ఆ 2 అంచుల మధ్య విజయ అనే నమ్మక వంతెనను నిర్మించిన వారు చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు మరియు పాలకవర్గం. వారి విజన్ పాలమ్మడం కాదు, గ్యారంటీ అందించడం. వారి నడక ఆదేశించడం కాదు, ఆదర్శం చూపడం. వారు కేవలం సంస్థను నడపలేదు, ఒక సంస్కృతిని నిర్మించారు. నారా చంద్రబాబు నాయుడు గారు 19 మే 22వ తారీఖున నన్ను ఈ యూనియన్కి చైర్మన్గా చేసినటువంటి దరిమిల, ఆ తరువాత జరిగినటువంటి పరిణామాల్లో కరోనా సమయంలో ఎప్పుడు కూడా అన్ని చోట్ల రేటు తగ్గించడానికి ప్రయత్నం చేస్తే మేము 5 రూపాయలు రేటు పెంచాం. నేను వచ్చినాక ఇప్పటికి 240 రూపాయల దాకా రేటు పెంచడం జరిగింది. రోజు 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ తీసుకెళ్ళాం. ఆ వేరే వాళ్ళ దగ్గర కొత్త ఫ్యాక్టరీ 23 ఎకరాలు. నేను వచ్చినప్పుడు 96 కోట్లు రిజర్వ్స్ ఉండే, ఇవాళ 236 కోట్లకి వెళ్ళాం. అంటే నేను 600 కోట్లు ఉండేది వాళ్ళు 1200 కోట్లకి వచ్చాం. వ్యాపార విస్తరణకు సరిపడా పరిశ్రమ అభివృద్ధి చెందాలి. హైవేకి దగ్గరగా ఉంటుంది, వెస్ట్ గోదావరికి కూడా దగ్గరగా ఉంటుందని ఉద్దేశంతో 23 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. 186 కోట్లు డిపిఆర్ అవుతుంది అనుకుంటే మాకు 165 కోట్లతో సరిపెట్టాం. తను తీసిన తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి పేడకళ్ళు తీసి కష్టపడినటువంటి ఆ రైతుకి తను తీసినటువంటి పాలన లాభాలు తను తీసుకుంటున్నాడు. ఇదంతా మేమంతా సేవకులం, వీఆర్ ఆల్ సర్వెంట్స్. ఏ ప్రొడక్ట్స్ చూసినా రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు అదే ముఖ్యంతో ప్రయాణం చేస్తాం. ఎందుకంటే పసిపిల్లలు, వృద్ధులు తాగే పాలు ఎప్పటికప్పుడు మేము కూడా బెటర్ మోడల్స్ అయ్యి ఉంటే అవి తీసుకొచ్చి ఆ మోడల్స్ ద్వారా మేము టెస్టులు చేస్తున్నాం. అన్ప్రాసెసింగ్ మిల్క్ అనేది ఒక క్రైమ్. ఇవాళ దేశంలో నెంబర్ 1 ఉన్న ఎఫ్ఎస్ఎస్ఐ ఇది మాకు వేరవల్ ఫ్యాక్టరీకి వచ్చింది. మన స్వచ్ఛాంధ్ర అవార్డు వేరవల్కి వచ్చింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ అనేది థర్డ్ మార్క్, స్వచ్ఛాంధ్ర అయినా థర్డ్ పార్టీ. ఇది ఎవరో వ్యక్తులు చూసి ఇచ్చేది కాదు. అక్కడ ఉండేటువంటి క్వాలిటీ, అక్కడ ఉండేటువంటి మార్కెటింగ్ కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మేము ఎఫ్ఎస్ఎస్ఐ 9001 అవార్డును కూడా తీసుకోగలిగాం. మేమందరం కూడా ఈ సమిష్టి విజయాలు సాధించగలిగామమ్మా. రైతే యజమాని, మేము సేవకులం. కృష్ణా మిల్క్ యూనియన్కి నిజమైన యజమానులు పాలు పోసే పాడి రైతులే. వారికి సేవ చేయడం మా ధర్మం అన్నది ఈ సంస్థ విధానం, నినాదం. పాలకవర్గ సభ్యులందరూ పాడి రైతులే. రైతుల కష్టాలు, అవసరాలు, అడ్డంకులు అన్నీ తెలిసినవారే. రైతుల సమస్యలు విని తక్షణ పరిష్కారాలు అందించే నాయకత్వం ఈ సంస్థకు శక్తి, ఈ సంస్థకు ఆశ. సంక్షోభాలను అవకాశాలుగా మార్చిన ప్రయాణం. కరోనా ఇతర రాష్ట్రములకు చెందిన డైరీని మన రాష్ట్ర రైతుల మీద రుద్ది బలప్రయోగం చేసిన బుడమేరు వరదలతో 48 రోజుల విజయవాడ ఫ్యాక్టరీ నిలిపివేత. ఇలాంటి ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా రైతు పట్ల నిబద్ధత ఒక్క క్షణం తగ్గలేదు. రైతుల లాభం, పశు సంక్షేమం, నాణ్యత విషయాలలో ఎక్కడా రాజీ పడలేదు. వీరిది వ్యాపారం కాదు, మానవ సంబంధం. రైతు గుండెల ధైర్యం, ప్రజల నమ్మకం, అదే వారి మూలధనం. సరికొత్త గర్వకారణమైన అధ్యాయం. శుభ్రత, పారదర్శకత,
నాణ్యతకి ఉన్న కమిట్మెంట్కు రాష్ట్రమిచ్చిన అత్యున్నత గుర్తింపు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాజెక్టు కామధేను వీరవల్లి ప్లాంటుకు లభించిన స్వచ్ఛాంధ్ర అవార్డ్. మెగా భారీ పరిశ్రమల విభాగంలో స్వచ్ఛాంధ్ర బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీగా ప్రతిష్టాత్మక అవార్డును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్వీకరించారు చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు. ఎలా సాధ్యమవుతుంది సార్ ఇది అంతా చేయడానికి? అసలు ఈ సంస్థ రైతమ్మా, నేను పెద్దపాలేరు. ఇవాళ ఎంత చేసినా ఎంత ఇచ్చినా ఆ రైతు కష్టానికి వెలకట్లే. 100 రూపాయలు కదా, తెల్లవారుజామున వేసి 4 గంటలకు పేడకళ్ళు తీసి వర్షం వచ్చినా ఎండ వచ్చినా గేదెలను తోలికెళ్ళి తీసుకొచ్చి ఇంత కష్టం పడేటువంటి రైతుకి ఎంత చేసినా అది ఒక సర్వీస్ అవుతుంది తప్ప దాన్ని అసలు మనం 100 రూపాయలు గిడుతుందంటే నేనైతే గిట్టదు అనుకుంటా. మీరు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ తినేవన్నీ కల్తీ, ఒక్క పాలు ఒకటే కల్తీ లేని. అది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన వరం. ఈ ఫ్యాక్టరీలో కూడా నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుక జరుపుతాం. దీనికి ఉన్నటువంటి మూలకారకుడు డాక్టర్ వర్గీస్ కురియన్ గారి జన్మదిన వేడుక జరుపుతాం. విజయవాడ ఫ్యాక్టరీలు అయినటువంటి ఆ రోజు కాకాని వెంకటరత్నం గారిది. ఈ ముగ్గురి జన్మదిన వేడుకలు కూడా మేము మా 1000 సొసైటీల్లో ఆ జన్మదిన వేడుకలు మేము ఘనంగా జరుపుతాం. బుడమేరులో 48 రోజులు 6 అడుగుల వాటర్ 22 రోజులు ఉండి 48 రోజులకి విజయవాడ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రాసెసింగ్ స్టార్ట్ అయితే, అదే వీరవల్లి ఫ్యాక్టరీ ఉండకపోతే ఖచ్చితంగా కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్ర ముగిసిపోయి ఉండేది. దీనికి కారణం ఖచ్చితంగా భగవంతుడు. ఆ పాడి రైతు ఏమంటే భగవంతుడు ఉంటాడు. సో ఆ బ్లెస్సింగ్స్లో మనం ఉండే అవకాశం నాకు వచ్చింది. అది చేయగలిగామమ్మా. ఇంకా చేయటానికి నేనైతే బాగా చేశాము అని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం పాములు తీసుకొచ్చి సహకరించింది, బట్ వీ డోంట్ ఫియర్. మేము ఎదుర్కొన్నాం, కాపాడగలిగాం. ఇప్పుడు ప్రభుత్వం సహకరించక ముందుకు వస్తుంది, వెంటనే అవి తీసుకుంటాం. వినియోగదారుడికి కావాల్సినటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కడ ఇవ్వాలని ఆలోచిస్తాం. రకరకాలైనటువంటి స్వీట్స్ కానీ అన్నీ కూడా అందజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా మేము చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నామమ్మా. ఇంకా సేల్స్ నడవడం కోసం మీరు ఇంకేం చేయాలనుకున్నారు? చాలా ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ప్రొడక్ట్స్ కూడా కొన్ని పెంచాల్సిన అవసరం ఉంది. సో మీ హయాంలో మరింత సక్సెస్ఫుల్ అవ్వాలి విజయ డైరీ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకురాబోతున్నారు, వీటన్నిటి గురించి కూడా మనకి తెలియజేయడానికి విజయ డైరీ ఎండి ఈశ్వర్ బాబు గారు మనతో పాటు ఉన్నారండి. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సేల్స్ పెంచడం కోసం ఏం చేయబోతున్నారు సార్? అంటే గత 60 ఏళ్ళుగా విజయ అనగానే ఒక స్వచ్ఛమైన పాల ఉత్పత్తుల తయారీ సంస్థని అందరికీ తెలిసిందే. ఇంకా సేల్స్ అనేది ఇప్పుడు దాదాపుగా మనం 5.5 లక్షల నుంచి 6 లక్షల లీటర్లు డైలీ ఉత్పత్తి చేయడం, ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాం. అవి కూడా విశేషంగా ప్రజాదరణ పొందుతున్నాయి. మనకి కృష్ణా జిల్లాకే పరిమితం కాకుండా మన పక్క జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, అలాగే ఇటువైపు ఉభయ గోదావరి జిల్లాలు, మన ఖమ్మం, హైదరాబాద్ దాకా కూడా మార్కెట్ విస్తరింపజేసాం. అంటే వివిధ రకాలైన ఫ్లేవర్డ్ మిల్క్ ఉత్పత్తులు, అలాగే ప్రోటీన్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానికంటే కూడా 3 ఇంతలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. వచ్చిన లాభాలని తిరిగి రైతులకి మనం పంచిపెట్టాలనే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ. ఆ విలువలకు ఎటువంటి భంగం కలగకుండా 20 ఏళ్ళుగా చేస్తున్న ప్రయాణం. భవిష్యత్తులో కూడా మన కొత్త ప్రాజెక్టు కామధేను ద్వారా, అలాగే ఇక్కడున్న సామర్థ్యం పెంచుకోవడం ద్వారా కూడా మార్కెట్కి మరింత చేరువుగా, అలాగే వినియోగదారులకి ఎప్పటికప్పుడు మనం చాలా నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా ప్రయాణం ముందుకు సాగిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రుచి అంటే విజయ, విశ్వాసం అంటే విజయ డైరీ. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.